ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు ఎక్కడికో రెడీ అయ్యామనుకుంటున్నారా? మీకైతే తర్వాత చెప్తాను. మీకైతే సద్దపిండితో బోర్లు చేసి చూపించాను, అంటే ఒకసారి చూపించాను, ఈసారి కూడా చేయబోతున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంది, మాకైతే నచ్చింది. మా మమ్మీ చేస్తుంది. ఇంకా నాకు చక్కని ఏమో నిద్రపోతుంది. చక్కని కూడా రెడీ చేసి వేసాం. నేను మా మమ్మీ కూడా రెడీ అయింది. అంటే ఒక చిన్నది ఏదో తీసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తాను. మా ఆయనేమో కళ్ళం కదా, ఇలా అక్కడే ఉన్నాడు. ఉదయం ఏమో టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం అయితే మా మమ్మీ బోర్లు అయితే చేస్తుంది అనమాట. అలానే అన్నమనో బోర్లు అయితే చేసుకోవాలి. దామ్మా మా చెల్లెలో దాకా పచ్చకి వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా వచ్చేసి ఇంక పనులకి వెళ్ళిపోయారు అనమాట. ఇటువల్లటు దాని పక్కకు. ఇప్పుడైతే మేము బోర్లు ఎలా చేసుకుంటామని చూపిస్తాను. ఇదైతే అప్పుడు విజయవాడలో ఫస్ట్ టైం అక్కడైతే సబ్స్క్రైబర్ అర్థం ఇప్పించింది అనమాట. అప్పుడు ఒక సబ్స్క్రైబర్ పరిచయం అయ్యి ఇప్పుడు మాకు అర్థమైంది, ఇప్పించింది. ఇప్పుడు వేసుకున్నాను చాలా రోజుల తర్వాత. లెగ్గిన్ కానీ అన్నీ అర్థం ఇప్పించింది. కానీ నేనైతే వైట్ చున్నీ వేసుకోవాలనుకున్నా, కానీ అది అప్పుడే పోయిందనమాట. నిన్న షాప్కి వెళ్ళి ఈ పింక్ కలర్ చున్నీ కొనుక్కొని సెట్ అయితే ఇప్పుడు వేసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది డ్రెస్. ఇప్పుడు పీవీపీలో తీసుకున్నాము, చాలా ఖర్చు అయింది అన్నమాట. ఈ వ్లాగ్ అప్పుడే చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాం. డబ్బని నాకు దాకా. ఇప్పుడు మా మమ్మీ బోర్లు ఎలా చేస్తుందో చూపిస్తాను. బోర్లు అయితే చేస్తామని చెప్పా కానీ పిండి ఎలా కలిపామో మీకైతే చూపించలేదు కదా. ఇంకా పిండి ఎలా కలిపినో చూపిస్తాను. అన్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే పొంగుతాయి. ఏది ఎక్కువైనా కానీ అట్టర్ ఫ్లాప్ మొత్తం పొంగవన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే మా అమ్మ అయితే ఎలా కలిపింది అనేది మీకు చూపిస్తాను. ముందు తీసుకున్నది వచ్చేసి జొన్నపిండి అవుతుంది, సద్దుల పిండి అనమాట. సద్దులు అంటే కొనుక్కొని ఆడే మా ఊర్లోనే మిషన్ పట్టించుకొని వచ్చిందనమాట, మరగ పట్టించుకొని. ఇంకా గోధుమ పిండి ఎలానో ఇంట్లో ఉంటుంది కదా, దాంట్లోకి తగినంత గోధుమ పిండి. మా అమ్మ కొలతలతో పోయి అంటే నాకు కొలతలు అవసరం లేదు, నాకు తెలిసిద్ది అని చెప్పింది. సరేలే ఇంక మా అమ్మ మాటని ఎందుకు కదా అనాలని చెప్పేసి సరే అంటే కొలతలు లేకుండా మొత్తం కలుపుతుంది. చివరికి అసలు వచ్చినాయి రాలేదో మీరే చూడండి, తెలిసిపోద్ది అట్టర్ ఫ్లాప్ హిట్ అని. ఇంకా మా అమ్మ ఓ పక్క పిండి కలుపుతుంటే మా అమ్మాయి తింటా ఉందనమాట. మా అమ్మ ఏం చేసిందంటే ముందు దాంట్లో నీళ్ళు పోసింది బెల్లంలో. ఇంకా బెల్లం కూడా తెలుసుగా, చుట్టూ ఈగలు వస్తాయి, ఈగలు రాకుండా అటు ఇటు వేస్తే మొత్తం తోలుతా ఉన్నాను నేనైతే. ఇంకా ఇప్పుడైతే గోధుమ పిండి అలానే ఇంకా సద్దులున్నాయి కదా, దాంట్లో మొత్తం బెల్లం అంతా నలగొట్టేసి చూసారా, బెల్లం అంతా నానిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మరీ అంత జావుగా ఉండకూడదు, మరీ అంత గట్టిగా ఉండకూడదు, మిడిల్లో ఉంటేనే అంటే గోధుమ ముద్ద ఆ కన్సిస్టెంటీ ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ తీపి తిన్నాం కాబట్టి మేము బెల్లం తీసుకునే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసింది. ఇంకా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. నానబెట్టే బియ్య అయితే బాగా హీట్ అవుతుంది. అమ్మ ఇటు పెట్టి గిన్నె బోర్లు లేట్ వస్తాయి రావాలా? నువ్వు మంచిదాను అమ్మాయి, నువ్వు ఎత్తు పెరిగావు, నా మీద ఎత్తుంటావు నువ్వు. అన్న రావాలా? పల్సుకోవచ్చు, లాన్ మందం లేకుండా. చిన్న మంట పెద్ద మంట మీదరా? కొంచెం పెద్ద మంట. పైకి వచ్చింది అది. అది ఎట్ట పొంగిద్ది, నాన్ కాగితే పొంగిద్ది. పొంగుతుంది. ఫస్ట్ది కొంచెం పొంగింది, తిరగేసే అమ్మిటే. అదిగో ఇది ఆడబెట్టి తీయటానికి సెల్లు కూడా కాలిపోవాలి.
పల్స్కి వస్తాము, మందం చెప్తే పొంగ, ఇది మందంగా వచ్చింది. అది కట్టినాను పోతే వరకు నాకు పొంగిద్ది. పొంగింది చూసారు కదండి. తిరగ తిప్పేసుకున్నాం. అటు ఇటు ఈవెన్గా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకళ్ళు వేయటానికి ఒకళ్ళు తీసేవాళ్ళు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. అవి ఇదేం నూనెమా మన వాడేది చూసారా, పర్ఫెక్ట్గా పొంగింది. మా అమ్మ కొలతలతో కలపదండి, చూసి కలిపిద్ది. ఇది సరిపోయిద్ది సాలదలే అన్నట్టుగా చూసుకొని కలిపిద్ది. ఫస్ట్ది మందం ఉండేలేక పొంగల్, అంతే కదా. అఖిల రా, తినవా బోర్లు తినవా? వచ్చిందా ఏదా? నేనేమో ఇటు పక్క నుంచి మా అమ్మ చేసినట్టు తీసి పక్కనేస్తా ఉన్నాను అనమాట ఒక బాండీలో. ఇంకా మా అన్నకైతే ఫోన్ ఇచ్చాను పట్టుకోమని. మా అన్నయ్య కూర్చొని తెస్తున్నాడు, అంతా బరువు అనమాట ఒళ్ళు. ఇంకా ఇటు చూస్తే మా అమ్మ ఫ్యాన్ కాడకు పోయేలా వస్తుంది చెమటలమ్మో అని. అసలు మామూలు ఒక్క తీయట్లేదు. ఎండాకాలంలో పిండి వంటలు పెట్టుకుంటే ఇంకా అంతే సంగతులేమో. ఎండకి చేస్తే పొద్దున్న చేయాలా లేదంటే సాయంత్రం చేయాలా అప్పుడు అనిపించింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగినాయో బోర్లు. ఇలా పొంగితే టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే బాగుంటుంది. మేము బెల్లం వేసాము. ఇది 3 or 4 hours లేదా 1 day నానబెట్టుకున్న చాలు, చాలా బాగా వస్తాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, చూసేయండి. ఎండాకాలంలో వంటలు చేయాలంటే అస్సలు చేయలేము. నూనె చూసారు ఇప్పుడు కూడా పొగలు లెగుస్తూ ఉంది. స్టవ్ అయితే ఆపేసా. బొప్పుగా వస్తుంది చూసారు, ఎడబడ్డది నూనె వచ్చేసి. చేస్తూ ఉంటాయి పొంగి పగిలిందనమాట బోర్ కొంచెం చెట్లు దాంట్లో. అనే తిన్నావా? ఎట్ట ఆయిల్ ఇంకా అన్నం కూడా వండేసి తిని ఇంకా మా టూర్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నా మడతాలు ఇస్తాను, కిడ్నీ వద్దులే. చాడపోతుంది. మా అమ్మాయి ఏం పడుకొని లేకపోలేదు. ఇంకా తలస్నానం చేయించి ఫ్యాన్ వేసాము. విడివిడిగా బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయో చూద్దాం. అసలు ఎట్ట వచ్చిందా ఏందని చెప్పేసి మీకైతే చెప్తా ఉంటాను. మా అమ్మ పొద్దునే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. 3-4 గంటలు అవుతుంది కలిపి కూడా. మేము పొద్దున ఎప్పుడో కలిపి ఇప్పుడు చేసేసాము. ఇప్పుడు కలిపి రేపు మార్నింగ్ చేసుకున్న బోర్లు ఇంకా పర్ఫెక్ట్గా భలే పొంగుతాయి అనమాట. అట్లా కూడా చేస్తాను మేమైతే. అంటే అమ్మ చేసింది ఒకరోజు, అసలు చాలా బాగుంది టేస్ట్. అస్సలు అన్నట్టు ఉంది. ఏందా ఈ బోర్లు టేస్ట్ ఎట్లా ఉంది అన్నట్టు ఉంది. చాలా బాగా కుదిరినాయి. ఈసారి అట్లా ఏమో టేస్ట్ చేస్తే కానీ తెలియదు. సరే అండి, వేడివేడిగా బోర్లు అయితే రెడీ అయిపోయినాయి. నేను మా అమ్మ అయితే చేసాము. చాలా బాగా కుదిరినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బోర్లు టేస్ట్ అనేవి ఎలా ఉన్నాయో మీ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇంతవరకు అయితే వేడివేడిగా నేను మా అమ్మ చేసిన బోర్లు అనమాట. చాలా బాగా నచ్చింది. ఇక తినాలి వేడి బోర. బాగుంది అన్నీ తీస్తా. చాలా ఒకటికి వంగినాయి మొత్తం. ఒక 4-5 పొంగలు అంతే. తీగ భలే ఉన్నాయి. బాగా వచ్చింది. టేస్ట్ ఇటు వచ్చిందని అస్సలు అనుకోలేదు. బెల్లం కూడా బాగా సరిపోయింది.
చెమటలు కారుతున్నాయండి అసలు మామూలుగా లేదు. మరి ఎండకు మా కళ్ళమైతే చేస్తున్నారు చేలోనే. మా ఆయన కూడా ఆడాడు పాపం ఎట్టున్నాడేమో. టేస్ట్ చాలా బాగుంది అసలు. ఇటుతో అది కాక హెల్త్కి కూడా చాలా మంచిది తింటే. ఇంకా ఇట్రా అమ్మా అర్థం చెప్తే తిని చెప్పాలి. ముళ్ళు పుచ్చుకున్నా అంత తిని. బాలు ఎట్టంది బాలు? బాగుందా బాగాలేదా? బాగుందా? నీకు ఎట్టుంది? ఎట్టుంది బాలు? తీగుందా సప్పగుందా? బాగుందా? తిను. కొంచెం సప్పు ఉంది. సప్పు తిను. బొడ్డ మళ్ళీ వేసినాక మెత్తది బాయ్ బాయ్ చెప్పు. బాయ్.